25 రూపాయలు. 4 గ్లాసులు అంటే లీటర్ పాలు. లీటర్ పాలు 60 రూపాయలు. 65 28 80 రూపాయలు. 90 వేసుకోండి. 90 రూపాయలు ఖర్చు పెడతామా? పెట్టడానికి మనసు రాదు ఫస్ట్ మనం. ఇవన్నీ ఆడదింటున్నాయి. కానీ ఎగ్జాక్ట్ ఈ కాల్షియం ఎప్పుడైతే తగ్గుతుందో ఈ కాల్షియం ఏం చేస్తారంటే మనిషిలో ఎముకల్లో 99% ఉంటుంది సార్. ఈరోజు ఇక్కడ నిలబడి స్ట్రైట్గా మాట్లాడతారంటే నా అస్థిపంజర వ్యవస్థ బాగుండబట్టి. ఈ అస్థిపంజరంలో 99% కాల్షియం ఉంటుంది, రక్తంలో 1% ఉంటుంది. ఎప్పుడైతే మీరు 1000 మిల్లీగ్రాములు 12 మిల్లీగ్రాములు తీసుకోలేదో ఈ రక్తం ఏం చేస్తుంటే ఎడమ అప్పు తెచ్చుకుంటుంది. మనకు అప్పు తెచ్చుకున్న అలవాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రక్తం పై బోన్స్లో ఉన్న మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చలోంచి కాల్షియం ఎక్కువ తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే తెచ్చుకోగా మనకి అనేది వడ్డీ పెరిగింది, ఆడైతే కాల్షియం తగ్గుతుంది. తగ్గి ఎముక మొత్తం కూడా తెలిసిపారిపోయి చిన్నగా అరే వాడు ఇప్పుడే బయట హాస్పిటల్ బాత్రూమ్ బయట ఇప్పుడే కింద పడి ఇరిగిందంటారు. ఎందుకు పుట్టుకొని ఇరుగుతుందంటే అక్కడ కాల్షియం లెవెల్ తగ్గిపోయింది. దానివల్ల మధ్యమర్పు వస్తుంది, ఖచ్చితంగా రికవర్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కొక్కటి 500 మిల్లీగ్రాములు సార్ దీని కాల్షియం. ఇంకోటి ఏంటంటే దీంట్లో D3 పెట్టుకున్నాం. బయట కాల్షియంలో ఏమంటారంటే సార్ మాకు దాంట్లో D3 ఉంది అంటారు. కానీ రెండింటిని చెక్ చేసుకుంటారు ఒకసారి. ఇది ఈజీగా నిల్వ కలిగింది. ఎందుకు కలుగుతుందంటే D3 ఒకటి బట్టి. ఈ D విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే పొద్దున్న 8 గంటల ఎండలో వస్తుంది. ఉదయాన్నే 8 గంటల ఎండలో ఉండమంటారు. ఎందుకు ఉండమంటారంటే ఆ ఎండ నుంచి సూర్యరశ్మి వల్ల D విటమిన్ ఏర్పడుతుంది అన్నమాట. దానివల్ల చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి దృఢంగా ఉండే ఎముకలు అన్నమాట. దీన్ని రోజుకు 2 వాటర్ సరిపోయేసారు. కేవలం ఇది వచ్చేసి 250 రూపాయలు. అంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ ఎంత పడుతుందండి? 2 రూపాయలు 50 పైసలు. 90 రూపాయలు పెడదాం, 5 రూపాయలు పెడదాం. 90 పెడదాం, 5 రూపాయలు పెడదాం. 5 రూపాయలు కదా, ఎందుకంటే ఎక్కడ తక్కువ చదివి పెడుతున్నాం. సో చాలా అద్భుతమైందండి. ఒకసారి వాడి చూసిన తర్వాత ఏదైనా సరే మీరు చెక్ చేసుకోండి, వాడి చూడండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ అనమాట. దాంతోపాటు మన దగ్గర ఫ్లోర్ క్లీన్స్ అండి. చాలా మంది ఎక్కువ వాడతారండి ఫ్లోర్ క్లీన్స్. బట్టలు చూస్తున్నాయి ఫినాయిల్, లైజాల్ వాడుతూ ఉంటారు. సో లైజాల్ వాళ్ళు ఏమంటారంటే టీవీలో వెంటనే ఒక తెల్ల బట్ట తీసుకొచ్చి తనకు 99% జెమ్స్ క్లీన్ అయ్యాను. అదే లైజాల్తో క్లీన్ అయిన తర్వాత ఆ కింద పడ్డ ఏదైనా వస్తువు తినే వస్తువు తీసుకుని పిల్లలు తింటే అంటే వాడుతుంది. కారణం ఏంటంటే సార్ అది మొత్తం క్లీన్ అవ్వలేదు, వాడు చూసాక అంటారు. కానీ మన దగ్గర పూర్తి ఆల్ట్రా స్వాబ్ అని క్లీనింగ్ సొల్యూషన్ వచ్చింది సార్. దీన్ని ఎప్పుడైతే మన పంటల మీద క్లీన్ చేసుకున్నామో 99% గ్యారెంటీ ఇది మొత్తం కూడా జెమ్స్ క్లీన్ చేసింది. దాంతోపాటు మంచి వాసన వస్తుంది. కింద క్లీన్ చేసిన తర్వాత కింద పడి తిన్నా కానీ ఎటువంటి వాసన కూడా కాదు. ఎందుకంటే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక ప్రోడక్ట్ వచ్చింది మార్కెట్లో కంటే ఆ ప్రోడక్ట్ రిజల్ట్ ఉండదు. రిజల్ట్ లేకపోతే మార్కెటింగ్ బయటికి పోయింది. ఎందుకంటే ఈరోజు ఎక్కువ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఏది బాగా ఎమ్మంటే దాంట్లో పెట్టేస్తారు. 21 సంవత్సరాలు రన్ అవుతుంది, దీంతో ప్రోడక్ట్ దమ్ముందో లేదు. అలాంటి నెంబర్ 1 ప్రొడక్ట్స్ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే టాయిలెట్ క్లీనర్ అని, బట్టలు క్లీనర్ అని, పౌడర్లు అని, అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించిన ప్రోడక్ట్ మన దగ్గర 450 ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఈ కూడా ఉందండి. టీ పౌడర్ 2 రకాలు ఉన్నాయి దగ్గర. 2 రకాల టీ పౌడర్ ఉన్నాయి, ఒక కాఫీ పౌడర్ ఉంది సార్. అందరూ వాడేదిగా సార్. టీ పౌడర్ ఏంటంటే సపోజ్ మొక్కలు నాకు పెద్ద బొమ్మలు రావు, దీంట్లో 3 ఆకులు ఉంటాయండి. బయట మీరు ఏ టీ పౌడర్ వేసుకున్నారో డస్ట్ టీ అని రాసుడు. డస్ట్ టీ అంటే అందరూ కలిసి పౌడర్లు చేస్తారు. దాన్ని డస్ట్ టీ అని తీసుకొస్తారు. తీసుకొచ్చి దానికి 3 రోజా పూల పేర్లు పెట్టి రంగు రుచి చిక్కదనం ఉందంటారు. యాక్చువల్గా దీంట్లో రంగు రుచి చిక్కదనం ఉందంటే దీంట్లో కెమికల్ కలుపుతున్నారు. దాంట్లో కెఫిన్ ఉంటుంది. దీంట్లో ఆ కెఫిన్తో పాటు క్యానిన్ ఒకటి కలుపుతారు. ఆ క్యానిన్ ఎక్కువ అవడం వల్ల ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తుంది. చాలా మంది అదే అంటారు. ఈరోజు సార్ బయట తాగుతున్నారు అంటే గోరమని అంటే టీలు, దాంట్లో వేరే రంగులు కలుపుతున్నారు. రెడ్ ఆక్సైడ్ ఉందా, బాత్రూమ్ వేసుకుంటాం. రెడ్ ఆక్సైడ్ కూడా దాంట్లో కలుపుతారు కాలం కోసం. చింతపిక్కలు ఇంకా అది నయ్యం సార్. ఇంకా చింతపిక్కల వల్ల ఆరోగ్యం అవుతుంది, ఏం కాదు. చింతపిక్కలు కలుపు కానీ రెడ్ ఆక్సైడ్ ఒకటి, ఎముకల పౌడర్ ఒకటి, మనం ఇరానీ చాయ్ అంటారు. ఇరానీ చాయ్ అంటే బొక్కల పౌడర్ అన్ని దాంట్లో కలుపుతారు. అలా ఈ ముద్రతో కలపడం వల్ల ఏంటంటే మనకి ఆ చాయ్ తాగడం వల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఊళ్ళలో మనకున్న ఇంకొక అలవాటు ఏంటంటే పొద్దున్న లేకలోనే మీకు తిన్నా చెప్పిన పొద్దున్న ఒక గ్లాస్ టీ తాగాలి అంతే.
ఆ గ్లాస్ టీ తాగడం వల్ల ఏంటంటే పేగుల్లో మొత్తం కూడా ఆ క్యాన్ నింపడి తర్వాత కొంతమంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఎమ్మటి ఎఫెక్ట్ చూపిస్తుంది, కొంతమందికి ఏదంటే ఎమ్మటి చూపిస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న జింక్ పౌడర్ ఏంటంటే లేదాకులు తయారు చేస్తారు. లేదాకు చూపి సిటీసీ లీవ్ అంటారు, ఆ లీవ్ నుంచి కట్ చేసి తీసుకొచ్చి దీంట్లో పౌడర్ చేస్తారు. ఇది జస్ట్ తాగడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. ఎవరికైతే బాగా షుగర్ ఉందో, థైరాయిడ్ ఉందో, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకొని దాంట్లో బెల్లం వేసి బాగా కలిగించి ఒక స్పూన్ మంది జీట నార్మల్ టీ ఉంటుంది, ఒక స్పూన్ వేసేసి దాన్ని ఓన్లీ డికాషన్ తెచ్చాలండి. 1 or 2 months బీపీ, షుగర్, థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తాము. ఎందుకంటే పాలు అనేది కలపొద్దు. మనకి ఏం చెప్తారంటే ఇప్పుడు స్టడీ ప్రకారం తెలుపు వస్తువులు పాలు ఒకటి, పంచదార ఒకటి, మైదా ఒకటి, రైస్ ఒకటి, వీటిని ఎక్కువ కన్జ్యూమ్ తీసుకోకూడదు. ఎప్పుడైతే మైదా, పంచదార ఎందుకు తీసుకుంటున్నా మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటాం. సో ఎందుకంటే అలా ఈరోజు జీటా పౌడర్ తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది ఒక గ్లాస్ తాగితే 4 గ్లాసులు బత్తాయి రసం తాగినంత బలం అండి. అంటే అధిక యాంటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అది వచ్చేసి కేవలం 200 గ్రాములు 30 రూపాయలు సార్. అదే చక్కెర గోల్డ్ పావు కిలో ఎంత ఉంటుందండి? 250 రూపాయలు. మన అదే పావు కిలో అంటే 50 గ్రాములు తక్కువ, 135 రూపాయలు. ఆరోగ్యం ఇచ్చేది కొనుక్కుందామా, ఆరోగ్యాన్ని పాడు చేసేది కొనుక్కుందామా? ఆరోగ్యం ఇచ్చేది కొనుక్కుందాం. కానీ మనకి ఎట్లుంటుంది? హబ్సప్ తాగుతావా, కొబ్బరి వంట తాగుతావా? హబ్సప్పే తాగుతాం, కొబ్బరి వంట తాగుతాం, హబ్సప్పే తాగుతాం. సో ఎందుకంటే అవి అట్లా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. దాంతో పాటు ఇది వాసన పోతుంది. స్పైసీ టీ అంటారు సార్. స్పైసీ అంటే అది దాన్ని ఏమంటారు, మసాలా టీ అంటారు. దాంట్లో దాల్చిన చెక్క, అల్లం, తులసి, అశ్వగంధ, ములక్క, ములేతి, నల్ల బిర్యానీ 8 రకాలు ఉంటాయి సార్. దాని నుంచి మసాలా టీ అనమాట. ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచింది. ఇట్లా 2 రకాల టీ పౌడర్, ఇది ఒక కాఫీ పౌడర్ మొత్తం మన దగ్గర ఉంటాయి. ఇట్లా మీకు కావాల్సిన ఒక ఉప్పు, పప్పు, పంచదార తప్ప మిగతా ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి సార్. ఒక 5 నిమిషాలు చాలా డెమో చేసి చూపిస్తాం. దాంతో మీకు బయట ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ క్వాలిటీ చేస్తుంది. అవునా కాదు? ఎందుకంటే దాన్ని కలిగే స్వభావం లేదు. కానీ ఈ థర్మాకోల్ ఎందుకు తీసుకున్నామంటే రక్తనాళాల్లో కొవ్వు కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది అన్నమాట, ఉండకూడదు. సో దీన్ని ఎట్లా కలిగిస్తుందో చెడు కొలెస్ట్రాల్ కూడా, చెడు కొవ్వును కలిగిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అవిసి గింజలు, అవిసి గింజలు